నిజమా? పెళ్ళి అన్నది ఎటువంటి సందర్భంలో చేసుకోవాలి? పెళ్ళి చేసుకుంటే మన జీవితం మారుతుందా? పెళ్ళికి ముందు మన జీవితం బాగుందా? పెళ్ళి జరిగితే ఏం జరుగుతుంది? పెళ్ళి జరగకపోతే నలుగురు మన గురించి ఏమనుకుంటారు? తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు పడతారు? అన్న తమ్ములు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయా మన పెళ్ళిళ్ళు జరగకపోతే? మన ఇంటికి పెద్దవాళ్ళం అయితే మన పెళ్ళి ముందు జరగాల, లేకపోతే చెల్లి పెళ్ళి ముందు జరగాల? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. సంపూర్ణంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ హ్యావ్ ఫ్రీ మైండ్. నీకు ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పి నీకు చాలా ఆతృతగా ఉంటుంది. నీకు ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి మామ. పెళ్లి చేసుకోకపోతే నలుగురు 400 మాటలు అంటారు. నీ తల్లిదండ్రుల్ని గుచ్చి 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 చంపేస్తుంటారు మా. ఏమే మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు వెదవది, ఏంట్రా 28 ఏళ్ళు వచ్చేసే పెళ్లి చేసుకోవా అని చెప్పి చాలామంది వెటకారిస్తారు. నీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. వాళ్ళు వచ్చి ఎరా పెళ్ళి ఎప్పుడు, ఎరా నీ దగ్గర చెల్లి ఉందా, నీ చెల్లి నాకి అని అనిపిస్తుంది. కాకపోతే ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ చెల్లి మనకు చెల్లి లాంటిదని చెప్పి ఎక్కడో ఒక ఓతి ఇచ్చేసి ఉంటాం. అలా అంటే ఫీల్ అయిపోతాడు. కాబట్టి పెళ్లి గురించి ఆడితో కూడా ఏం మాట్లాడలేం. నలుగురు ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, నీ వయసు, నీ హైటు, నీ పర్సనాలిటీ చూసి పెళ్లి వయసుకు వచ్చిందని చెప్పి బాబు పెళ్ళి అయిపోయిందా అని అడుగుతారు. ఈ అమ్మ మొహం ఎక్కడ పెట్టుకోవాలి అనిపిస్తుంటుంది. కాబట్టి పెళ్ళి నువ్వు ఏ వయసులో చేసుకోవాలంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 27 to 35 ఇన్ బిట్వీన్ నువ్వు పెళ్ళి చేసుకుంటే నీకు పిల్లలు పుడితే నీకు ఒక 50 ఒక 60 ఏళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళకి ఒక 20-25 ఏళ్ళు వస్తాయి. అప్పుడు నీకు సేవ చేయడానికి కానీ లేదంటే నువ్వు వాళ్ళకి ఒక దారి చూపించడానికి కానీ ఒక ఛాన్స్ ఉంటుంది. పెళ్ళి చేసుకుంటే వచ్చే అనర్థాలు చెప్తాను నేను. పెళ్ళి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 3 months హనీమూన్ పీరియడ్ అంటే చాలా బాగుంటుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే పరిక్రమలోని అన్నిటికీ తగ్గి ఉంటాం, అన్నిటికీ లొంగి ఉంటాం. ఒక్కసారి ఒక సంవత్సరం ఎంతో దాటేసి మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయి చాలా సంతోషంగా ఉండి ఏదో ఒక్క చిన్న దాంట్లో చిన్న గ్లిచ్ వచ్చిన తర్వాత భర్త భార్యని లేకపోతే భార్య భర్తని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, పోక్ చేస్తూ ఉంటారు అన్నమాట. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఎలాంటి వాడివి అని. ఎప్పుడైనా మనకి ఎవరైనా నువ్వు తక్కువ అని చెప్పి అంటే మనం తీసుకోలేక దాన్ని మనం మళ్ళీ ఎదురు తిరుగుతుంటాం. అలాంటి సందర్భాలని భార్య భర్తల మధ్యలో ఖచ్చితంగా గొడవలు వస్తూనే ఉంటాయి. ఎక్కడో ఒక ఆణిముత్యం ఆడపిల్ల ఉంటుంది, భర్త ఏమన్నా సరే ఏవి అంద నా భార్య లాంటిదే. పెళ్ళి చేసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తాను విను. నువ్వు పెళ్ళి చేసుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పెళ్ళెప్పుడు అని అడుగుతుంటారు. ఏదో వాళ్ళ దగ్గర కూతుంటే మనకి ఇచ్చేటట్టు. తల్లిదండ్రుల్ని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చిన్నాన్న పిల్లలు, బాబాయ్ పిల్లలకి పెళ్ళి అయిపోయి నీకెప్పుడు పెళ్ళి అవుతుందిరా అని చెప్పి తల్లిదండ్రుల్ని దొబ్బేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు స్తోమత లేక కొంతమంది పెళ్లి చేయలేరు, కొంతమంది పిల్లలకి లవ్ ఉంది లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి పెళ్లి చేయలేరు. ఇవన్నీ వాళ్ళు బయటికి చెప్పలేక లోపల అతలకొతలయ్యి కుమిలిపోతూ ఉంటారు. రాత్రులు పడుకున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కంటితర పెట్టుకొని పడుకుంటారు, నా పిల్లడికి ఇంకా పెళ్లి చేయలేకపోతున్నానని, ఆడి పెళ్లి చూసి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం పుట్టిన తర్వాత ఎంతమంది పిల్లలు పుట్టారో అంతమంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారు, లేదంటే స్వర్గానికి వెళ్ళరు అని చెప్పి మన శాస్త్రం హిందూ శాస్త్రం ప్రకారం చెప్పారు. ఇది సంపూర్ణంగా నాకు తెలియదు, దీని మీద మళ్ళీ నాకు ట్రోల్ చేయకండి. పెళ్ళి ఎటువంటి సమయంలో చేసుకోవాలి అంటే నువ్వు బాగా సంపాదించి నీ దగ్గర బోల్డ్ డబ్బు ఉండి నీకు ఇంకా హెల్త్ వెల్త్ రెండు చాలా బాగున్నాయి అని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలంటే నీకు 60 ఏళ్ళు వస్తాయి. అలా పెళ్లి చేసుకుంటే సంకనాగిపోతాం. చాలామంది డబ్బు సంపాదించి తర్వాత చేసుకోవాలంటే అట్ ఏజ్ ఆఫ్ 30 and 40 మనం సంపాదనలో చాలా పరుగులు పెడుతుంటాం. 40 years నుంచి 50 years మధ్యలో అప్పుడు కాస్త సెటిల్ అవుతాయి. ఎందుకంటే పెళ్ళి అయిపోతాయి, ఇదంతా పూర్వం జరిగేది. పెళ్ళి అయిపోతాయి, డబ్బులు సంపాదిస్తావు, ఇల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు 40 to 50 హ్యాపీగా ఉంటామని అంటారు. అట్ ఏజ్ ఆఫ్ 27 to 40 మధ్యలో ఎవరి దగ్గర సంపాదన ఉండదు, అలాగే వెల్త్ ఉండదు. ఏదో ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే డబ్బులు ఉండవు, లేకపోతే మెంటల్ టెన్షన్స్, ఈఎంఐస్ కట్టాలి. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. నీ ఒక్కరి లైఫ్లోనే కాదు, నా లైఫ్లోని, మా నాన్న లైఫ్లోని, మా తాత లైఫ్లోని, వాళ్ళ తాత లైఫ్లోని, ఇలాగే నీ లైఫ్, నీ తాత లైఫ్, మీ అందరి లైఫ్లో ఇదే ఉంటుంది. ఇది సర్వసాధారణమైన జీవిత శైలి. 27లో నువ్వు పెళ్లి చేసుకుంటే 29 కల్లా నీకు పిల్లలు పుడితే అక్కడ నుంచి నీకు బాధ్యతలు నీ భుజం మీద పడతాయి. నీకు బాధ్యతలు భుజం మీద పడిన తర్వాత నుంచి నువ్వు ప్రతి క్షణం నీ పిల్లల్ని ఎంత హాయిగా చూడాలని ఒకే ఒక థాట్తో నీకోసం బట్టలు కొనుక్కోవు, కారుకో పెట్రోల్ కొట్టించుకోవు, నువ్వు ఏమి ఖర్చు పెట్టుకొని ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తుంటావు. అది మా నాన్న లాంటి వాళ్ళు కూడా. మా నాన్న కూడా మమ్మల్ని హాయిగా మా జీవన శైలిని ప్రశాంతంగా వెళ్ళాలని చెప్పి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే మీ తల్లిదండ్రులు కూడా అలాగే కష్టాలు పడి ఉంటారు. అందుకు తల్లిదండ్రులు కష్టాన్ని మీరు గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వాలో
తెలుసుకొని వాళ్ళకి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వాలో తెలుసుకొని మీరు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని సంతోషంగా ఉంచండి. డెఫినెట్లీ మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, కానీ పెళ్లి చేసుకున్న ప్రతి మగవాడు సంతోషంగా ఉండడు. నువ్వు అనుకుంటావు పెళ్లి చేసుకున్న తర్వాత నేను చాలా సంతోషంగా ఉంటాను, నాకే ఇబ్బందులు ఉండవు అని. పెళ్ళి అయిన తర్వాతే మనకి అసలైన కష్టం ఏర్పడుతుంది. మనందరం ఎలా ఉంటామంటే పేదవాడు డబ్బున్నోడు అవ్వాలనుకుంటారు, డబ్బున్నోడు ప్రశాంతత కావాలనుకుంటాడు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అవ్వకపోతే బాగుంది అనుకుంటారు, పెళ్ళి అవ్వని వాళ్ళు పెళ్ళి అవ్వాలనుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు ఒక ఊబిలో దిగడానికి మనమే ఒక అడుగు వేసుకొని దాని గురించి మళ్ళీ మనమే బాధపడుతుంటాం. నీ అమ్మ నాకు 29 వచ్చేసాయి, నాకు పెళ్ళి అవ్వాలని చెప్పి నేను బాధపడుతూ ఉంటే రేపు పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత నేను ఖచ్చితంగా బాధపడతాను, నీ అమ్మ ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను అని. అంటే మనకు తెలిసే మా ఊబిలో దిగుతాం, మళ్ళీ అది వేరే వాళ్ళు మీద నెడతాం, నన్ను బలవంతంగా పెళ్లి చేశారు అందుకే నా జీవితం ఈరోజు ఎలా ఏడ్చింది అని. అది కాదు మామ, నీ జీవితానికి నువ్వే కారణం. నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావు అది నువ్వు చేస్తున్నావు, దాంట్లో నీకు ఇబ్బంది వచ్చిన తర్వాత పక్కోడి మీద నెట్టేస్తున్నావు, అది చాలా తప్పు. ఇది ఇప్పుడు నేను చెప్పబోతుంది నిజంగా ఒక ట్రూ ఇన్సిడెంట్. నా బెస్ట్ ఫ్రెండ్ లైఫ్లోనే ఇది జరిగింది. వాళ్ళ నాన్నగారు 2016లో పెళ్లి చేశారు. ఆ పాపకి అంటే నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్లకి కడుపులో కాయ పండు ఏమీ కాయలేదు. భర్త ఏమో ఒక వెధవ, తాగి వచ్చి కొట్టేవాడు, వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకునేవాడు. ఇవన్నీ తెలిసినా సరే పిల్ల పాపం భూదేవికున్నంత ఓపిక ఉండాలి కదా ఆడదానికి, అలా ఉంటూ చాలా ఓపిక కాసింది. 2019లో వీళ్ళ నాన్నగారు కొలాప్స్ అయిపోయి మంచాన్ని పడిపోయారు. దాని తర్వాత పెళ్లి కొడుక్కి అదే అదునుగా దమ్మొచ్చి ఆ పిల్లని డివోర్స్ ఇచ్చేసాడు. ఆ పిల్ల ఒంటరిగా బతికేది. వీళ్ళన్న అంటే నా ఫ్రెండ్ ఆ పిల్ల జీవితాన్ని నిలబెట్టాలని ఒకే ఒక కారణానికి ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లని ఎన్నో సంబంధాలు పట్టుకెళ్తే ఆ పిల్ల నో అని చెప్పి అసలు వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటే ఆ పిల్ల ఇంకొన్ని లవ్ చేస్తుంది. ఈ పిల్ల కన్నా వాడు వయసు చాలా చిన్నవాడు. వీడు వాళ్ళ చెల్లిని అడిగాడు, ఏమే చెల్లి నువ్వు ఎలా చేస్తున్నావు, ఎంతవరకు న్యాయం అంటే ఆ పిల్ల చెప్పింది, నేను వయసులో ఉన్నప్పుడు నేను ఎవరిని లవ్ చేయలేదు, మీ అందరి లైఫ్ లైన్ చాలా బాగున్నాయి, నా లైఫ్ మాత్రం బాగాలేదని చెప్పి ఆ పిల్ల బెక్కిపోయి ఏడుస్తూ వీడి జీవితం మీద పడేటప్పటికి వీడికి అసహ్యం పుట్టింది. నేను నీ జీవితం బాగుపడాలని ట్రై చేస్తుంటే నువ్వు నా భార్య పిల్ల మీద కూర్చొని ఏడుస్తున్నావు అని. అయినా సరే తల్లి ఘోష భరించలేక ఈ నా ఫ్రెండ్, వీడి పేరు నేను చెప్పలేను, వీడు ఆ తల్లి ఘోష భరించలేక ఈ బాధ్యతని ఎలాగైనా దించుకొని చెల్లికి మంచి జీవితం ఇవ్వాలని ఒకే ఒక కారణంకి ఒక మంచి సంబంధం చూశారు నా ఫ్రెండ్ వాళ్ళ భార్య. ఆ భార్య ఎంత మంచిదంటే వచ్చిన దగ్గర నుంచి ఆ పిల్ల ఇబ్బందులు పడుతూనే ఉంది, అయినా సరే భర్తకి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంది. కానీ భార్య భర్తల మధ్య చిన్న చిచ్చులు ఎవరికైనా ఉంటే అది ఉంటేనే ప్రేమ. ఆ భార్యకి తెలిసిన వాళ్ళ సంబంధం పట్టుకొచ్చింది ఆ పిల్ల. ఈ పిల్ల రేపు పొద్దున్న పెళ్ళి అంటే ఈరోజు రాత్రి రిసెప్షన్ అవుతుంటే ఈరోజు రాత్రి 11 వరకు ఆ అబ్బాయితో చాట్ చేస్తూ ఉంటే ఎవరైతే సంబంధం తెచ్చారో నా ఫ్రెండ్ భార్య తను అది చూసి నా ఫ్రెండ్కి చెప్తే నా ఫ్రెండ్కి నిద్ర పట్టగా రేపు తెల్లారి పెళ్ళి ఏమవుతుందని భయానికి ఆ రోజు రాత్రి 2 గంటలకి ఆ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి ఏమే చెల్లి ఏం నీ బాధ అంటే, లేదు నేను లవ్ చేస్తున్నాను నాకు వాడే కావాలి అంటే, ఎవడైతే ఈ పిల్లకంటే చిన్నవాడో వాడు మా ఫ్రెండ్కి వార్నింగ్ ఇస్తూ ఉండేవాడు, నేను రేపు పొద్దున్న పెళ్ళికి వస్తాను దోలు తీర్చేస్తాను అని. నా ఫ్రెండ్ ఆషామాషి వ్యక్తి కాదు, చాలా నాలెడ్జ్ పర్సన్, చాలా హై ప్రొఫైల్ వాడు, స్టేటస్లో కాకుండా వాడు మైండ్లోని. వాడు చూసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ కాసేటప్పటికి వాడు ఎవరైతే చనిపోయాడో వాడు వెనక్కి ఒక అడుగేసి ఆగిపోయాడు. ఈ పిల్ల పెళ్ళి నెక్స్ట్ డే సంపూర్ణంగా హాయిగా జరిగింది. అయినా సరే నా స్నేహితుడు ఆ పిల్ల జీవితం ఇంకా ఏమవుతుంది అని చెప్పి ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఈరోజు వాడు ఆ పిల్ల పెళ్లి కోసం 15 లక్షల నుంచి 20 లక్షలు వాళ్ళ పిల్లం బంగారం తాకట్టు పెట్టి మరీ వాళ్ళ చెల్లి పెళ్లి చేసి బాధ్యతని దించుకున్నాడు. అయినా సరే బాధ్యతని దించుకున్నాడని చెప్పి నలుగురు అనుకుంటున్న వీడి మీద ఇంకా బాధ్యత భుజాల పైన ఉంది. ప్రతిరోజు కంటి మీద కునికి లేకుండా ఏడుస్తూ నా తండ్రి అన్నవాడు నిలబడి ఉంటే ఈ పాటికి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది లేదు, నా చెల్లి బంధం కూడా బాగుండేది, నా చెల్లి పెళ్ళి ఇంకా బాగా జరిగేదని చెప్పి ఎంతో బాధతో పడుకుంటూ ఉంటాడు. ప్రతిరోజుని వాడు కుటుంబం గడపాలి, వాళ్ళ అమ్మ నాన్న గడపాలి, వాళ్ళ చెల్లిని గడపాలి. ఇటువంటి సందర్భాలు ఈ సమాజంలో చాలానే ఉన్నాయి. పెళ్ళి చేసుకోవాలి అంటే ముందుగా నీకు డబ్బు కాదు నీ ఆలోచన ముఖ్యం, ముందుగా డబ్బు కాదు నీ ప్రవర్తన ముఖ్యం, ముందుగా డబ్బు కాదు నీ బంధాలు అనుబంధాలు ముఖ్యం. నీకు ప్రపంచంలో నీ చుట్టుపక్కల ఎవరు లేకపోయినా నీ రక్త సంబంధం నీ వెనకాల ఉంటుంది. కాబట్టి మీ పెళ్ళి ఎటువంటి సందర్భాలు చేసుకోవాలి అంటే 27 నుంచి 35 మధ్యలో చేసుకోండి. అలాగే మీరు కాస్త కోస్త ఉద్యోగం చేస్తున్న దగ్గర నుంచి ప్రతి రూపాయి 100, 1000 దాయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ అన్నతమ్ములు అక్క చెల్లెలు ఉంటే వాళ్ళతో బంధాలు చాలా గట్టిగా ఉంచుకోండి. మీ ఇంట్లో వాళ్ళతో మీకు పడకపోతే ప్రపంచంతో మీకు ఏం పడుతుంది? నువ్వు ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే
ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, చిన్నోడు పెద్దోడు తండ్రిని మాట కాదనేసి పెద్దవాడు ఒక వేరే క్యాస్ట్ అమ్మని పెళ్లి చేసుకుంటే ఈ చిన్నవాడికి పెళ్ళి అవడం చాలా కష్టం అయ్యింది. ఈ కుటుంబం ఆ పిల్లని ఈ పెద్దవాడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం ఒకే ఒక కారణానికి ఈ కుటుంబం అస్తవ్యస్తలుగా 10 ముక్కలైపోయి వాళ్ళు మాట్లాడుకొని ఎన్నో సంవత్సరాలు అయింది. అది ఎప్పటికీ సాగుతీస్తున్నారు ఆ గొడవల గురించి. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను లైవ్లో నేను చాలా పరిస్థితులు ఇటువంటి నేను చూశాను. ఎవరితో పెద్ద కోడలు ఉందో ఆ పెద్ద కోడల వల్లే మొత్తం కుటుంబం 10 ముక్కలు అయ్యింది. అది వాళ్ళకి తెలిసినా సరే ఏమీ సిగ్గు లేకుండా దులుపుకొని వెళ్ళిపోతుంటారు. ఆ పెద్ద కోడలు ఇబ్బంది పడేది చిన్న కొడుకు, అలాగే తల్లి తండ్రులు. వాళ్ళకేమి వయసులో ఉంటారు, మోజుతో హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. ఇటువంటి సందర్భాలు మన చుట్టుపక్కల పరిశ్రమలు చాలా జరుగుతుంటాయి. కాబట్టి మీరు లవ్ చేస్తే ముందుగా తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకోండి. మీరు లవ్ చేయకపోతే తల్లిదండ్రులు చూపించింది పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అవ్వండి. లైఫ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్ లేకుండా ఎవరి లైఫ్ ఉండదు. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా లైఫ్ ఈజ్ అడ్జస్ట్మెంట్. మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా లైఫ్ ఈజ్ అడ్జస్ట్మెంట్. మన ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా లైఫ్ ఈజ్ అడ్జస్ట్మెంట్. లైఫ్లో అడ్జస్ట్ అవ్వకుండా ఎవరి లైఫ్ ఉండదు. ఇది మీకు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా, మీరు నాతో ఏమైనా మాట్లాడాలన్నా, మీకు ఏమైనా కౌన్సిలింగ్ కావాలన్నా మీరు నాకు DM చేయండి, లేకంటే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.